హాయ్ మాలిని. థ్యాంక్స్ మాలిని. నేను అడగకుండానే నన్ను పార్క్లో కలవాలనుకున్నావు. నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. నీ మెసేజ్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాను. అటువంటి నువ్వు ఫోన్ చేసి పార్క్కి రమ్మంటే అసలేంటో నాకు చాలా వింతగా ఉంది. అదేం లేదు అంబరీష్, చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ టైం కుదరలేదు. విషయమా? ఏంటి మాలిని? అదేం లేదు అంబరీష్, నా పర్సనల్ లైఫ్ ఏంటో, అసలు నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 years నుంచి కూడా పిచ్చివాడిలా నా వెంట పడుతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనెంత చెప్పినా వింటం లేదు. నాకెవరిని ప్రేమించే ఉద్దేశం లేదు అంబరీష్. ఆ విషయం నీకెలా చెప్పినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అలా ఏం లేదు మాలిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కూడా కాదు, ప్రాణం. నేను ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో ఇంకా నేనైతే ఏం చెప్పలేను. ఓకే అంబరీష్, నేను దాన్ని కాదనట్లేదు, కానీ అసలు నా లైఫ్ ఏంటో, ప్రీవియస్లో నా లైఫ్ ఏంటో, జరిగిన ఇన్సిడెంట్ ఏంటో చెప్తాను. అప్పుడు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ ఇష్టం. అసలు నా లైఫ్ ఏంటంటే, ఇదే అంబరీష్ నా లైఫ్. మాలిని, నీ లైఫ్లో ఇంత బ్యాడ్ స్టోరీ ఉందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు నవ్వుతుంటావు, ఇంత బాధని ఎలా మేనేజ్ చేస్తూ వస్తున్నావు? అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజమా మాలిని నువ్వు చెప్పింది? నిజమే, ఇదంతా నిజం. ఇంకో విషయం చెప్పిన అంబరీష్, నా లైఫ్లో రాతోడిని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను.
అది జరగని పని. నేను బ్రతుకున్నంత వరకు రాతోడు జ్ఞాపకాలతోటే జీవితం ఇలా ముగించేస్తాను. ఇది నీకు చెప్దామనే 2 years నుంచి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఎలా చెప్తే ఏమర్థమవుతుందో, దానిని ఎలా తీసుకుంటావో, ఎలా ఫీల్ అవుతావో. 2 years నుంచి నా వెంట పడుతున్నావు కదా, ఏమనుకుంటావోనని చాలా ఫీల్ అవుతున్నాను అంబరీష్. సరే మాలిని, జరిగిందేదో జరిగిపోయింది. లైఫ్ అంతా ఇలా ఉండలేవు కదా. నీ లైఫ్కి కూడా కొత్త వెలుగు కావాలి కదా. అందుకే నువ్వు మ్యారేజ్ చేసుకో. నన్ను చేసుకోనని చెప్పను, ఎవరో ఒకరు నీ జీవితంలో రావాలి. లైఫ్ అంతా ఇలా సాడ్గా మిగిలిపోలేవు కదా. అందుకే నేను చెప్పింది విను. నన్ను పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు, కానీ ఎవరినో ఒక్కరిని పెళ్లి చేసుకో. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే మాలిని. అర్థమైందా మాలిని నేను చెప్పింది?